ఆరోగ్య అభిలాషులందరికీ స్వాగతం సుస్వాగతం. వంటిల్లు వైద్యశాల కార్యక్రమంలోకి మీకు ఆహ్వానిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో మనము మన యొక్క కిచెన్ని ఏ విధంగా మనము వైద్యశాలగా మార్చుకోవాలి, అందులో మరి ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ని మనం ఏ విధంగా మనకు ఇప్పట్లో ఉన్నటువంటి యొక్క రుగ్మతలను తగ్గించుకోవడానికి వాడుకోవాలో ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనం పూర్తి వివరాలు తెలుసుకొని ఈ యొక్క కార్యక్రమం ద్వారా అన్ని రకాల రుగ్మతలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక గ్లోబల్ హీలింగ్ సెంటర్ ద్వారా మనందరం కూడాను సేవ్ వరల్డ్ వితౌట్ డ్రగ్స్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి మనము మన పూర్వ వైద్యులు అందించినటువంటి యొక్క ఆయుర్వేదిక మూలికల ద్వారా మనము మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుందాము. ఈ యొక్క కార్యక్రమంలో అన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకొని మీరందరూ వాటిని పాటించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నేను మీ అందరినీ ఈ యొక్క కార్యక్రమంలోకి ఆహ్వానిస్తున్నాను. హార్టీ వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్. అని చెప్పానా రైట్. మన వంటల్ని మనం మెడికల్ స్టోర్గా మార్చుకోగలగాలి. చాలా ఉంటాయి అందులో, బట్ నాకు షార్ట్ టైం ఉంది. బట్ నేను మీకు మెసేజ్ మళ్ళీ నేను కన్వే చేసే ప్రయత్నం చేస్తాను. సో మీ చేయిలో పెట్టండి. ముందుగా కొన్ని మెంతులు తీసుకుందాము. సో ఏం చేయాలో చెప్తాను. ఈ మెంతులను ఇప్పుడు దేనికోసం? తలనొప్పి తగ్గడం కోసం. ఓకేనా, రైట్. సో ముందుగా మనకి మెడికల్ షాపులు దొరికే ఎనీ ప్లాస్టర్, ఓకేనా, ప్లాస్టర్ తీసుకోండి ఫస్ట్. సో తీసుకొని ఫస్ట్ మనం ఇలా మెంతుల్ని కొంచెం మన స్టిక్కర్కి ఇలా అతికించుకోవాలి. ఇలా తీసుకున్నారుగా, రైట్. ఇప్పుడు ఎవరికైనా హెడేక్ ఉందా రైట్ నౌ? మేడం గారికి ఉందా? ఓకే, రైట్. మేడం గారికి తీసుకుందాం మనం. ఓకే, సో ఎక్కడైతే ఇప్పుడు మనం ప్రెజర్ చేసామో, ఓకే, ఆ ప్రెజర్ పాయింట్లో ఇలా మెంతులు తీసుకొని చక్కగా చుట్టూ ఇలా పెట్టేసి చక్కగా ఒక 20 సెకండ్లు ఇలా మసాజ్ చేసేయాలి, దాన్ని ప్రెజర్ చేసేయాలి. ఎక్కువగా పడుకునే ముందు ముఖ్యంగా ఇలా పెట్టుకొని పడుకున్నారనుకోండి, మార్నింగ్ లోపు అదే ప్రెజర్ చేసి పెడుతుంది. పెట్టుకుంటే తలనొప్పి ఉన్నప్పుడు ఆన్ స్పాట్లో పెట్టుకోవచ్చు, లేనప్పుడు డైలీ ఇలా పెట్టుకొని పడుకుంటే న్యాచురల్గానే అది మసాజ్ చేసి పెడుతుంది హెడేక్ని. చాలు, ఇలా చేస్తే చాలు. ఆటోమేటిక్గా తలలో ఉన్నటువంటి నరాలన్నీ కూడా యాక్టివేట్ అయిపోయి రిలాక్స్ అయిపోతాయి. ఓకేనా? సబ్జెక్ట్ బాగుందా? ఒకసారి క్లాస్ కొడదాం అండి. ఈ విధంగా తలనొప్పి నుంచి మోకాల నొప్పులు, అరికాల నొప్పుల వరకు మనం ఈ విధంగా సీడ్ థెరపీ అంటాం. ఓకే, గింజలతోటి మనం పెసళ్ళు, తర్వాత మెంతులు, అవిసెలు, తర్వాత మన చిన్న చిన్నవి ఇంకా ఉంటాయి ఆవాలు, ఓకే, ఇట్లాంటివి మనం ఉపయోగించి చక్కగా మనం అప్లై చేసుకొని తలనొప్పి వచ్చింది తలకు అప్లై చేయండి. మీ చాట్లో ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చేయి నొప్పి ఉంది ఎవరికన్నా, ఓకేనా. ఈ చేయి నొప్పి ఏం చేయాలంటే, ఇమాజిన్ ఈ పార్టు, ఈ యొక్క యాంకిల్ వరకు, ఇక్కడ వరకు, వ్రిస్ట్ వరకు, తర్వాత ఈ భాగం వచ్చేసి ఇక్కడ వరకు, ఈ భాగం వచ్చేసి ఇక్కడ వరకు, ఈ జాయింట్ వచ్చేసి ఈ షోల్డర్. అర్థమైందిగా, రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నొప్పి ఉంది అనుకుందాం. ఏం చేయాలా? ఈ జాయింట్ పార్ట్ తీసుకోవాలి. ముందు మనం చేయాల్సింది, ముందు ఈ జాయింట్ పార్ట్ని చక్కగా మసాజ్ చేయండి. అందరు ఇలా మసాజ్ చేయండి. ఇలా థమ్ ఫింగర్తో చేయాలి మసాజ్. థమ్ ఫింగర్ లేని వాళ్ళు ఏం చేయాలి సార్? ఏ ఫింగర్ ఉంటే ఆ ఫింగర్తో చేయాలి. థమ్ ఫింగర్ ఎందుకు చేయాలా? ఎక్కువ ఎనర్జీ థమ్ ఫింగర్లో ఉంటుంది కాబట్టి. ఓకేనా, రైట్. ఇలా చేసిన తర్వాత చక్కగా మళ్ళీ ఒక ప్లాస్టర్ తీసుకోండి, కొన్ని మెంతులు తీసుకోండి. ఓకే, ఇలా తీసేసుకొని చక్కగా గివిరే కూర్చోండి, పైకి లేకుండా ఇలా చేయి, రైట్. ఓకేనా, ఇలా తీసేసుకొని చక్కగా ఇలా పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత ఏం చేయాలి? మళ్ళా ఒక 20-30 సెకండ్స్ ఇలా మంచిగా చక్కగా స్లోగా, ఎందుకంటే అవి కూర్చుకుంటాయి కదా, రైట్. ఇలా చక్కగా ప్రెస్ చేసేసి వదిలిపెట్టేసేయాలి. కథ ఇప్పుడు అది వర్క్ చేయడం మొదలు పెడుతుంది. ఆటోమేటిక్గా జాయింట్స్లో ఉన్నటువంటి మైక్రో సర్క్యులేషన్, ఆ సన్నటి నరాల్లో ఉన్నటువంటి సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఆటోమేటిక్గా నొప్పి తగ్గిపోతుంది. మోకాలు నొప్పి వచ్చింది ఏం చేద్దాం చెప్పాలి? ఎవరు చెప్తారు ఇప్పుడు?
రైట్, వెరీ గుడ్. లెఫ్ట్ లెగ్ అయితే లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్ అయితే రైట్ లెగ్. నాకు అర్థం కాలేదు సార్ ఏ లెగ్ అన్నారు అనుకోండి, 2 లెగ్గులు తీసుకోండి, రెండింటికి అప్లై చేయండి సపరేట్గా. ఆటోమేటిక్గా వాటిలో ఉన్నటువంటి పెయిన్ తగ్గిపోతుంది. ఏం చేయాలి అప్పుడు? చక్కగా ముందు ఏం చేయాలా, ఈ యొక్క జాయింట్స్లలో చక్కగా ప్రెజర్ చేయాలి. ఓకేనా? కొంతమంది అరికాల మంటలు, అరికాల నొప్పులు ఉంటాయి. ఏం చేయాలి? చక్కగా ఈ పాయింట్స్ తీసుకొని ప్రెజర్ చేసుకోవాలి. ఓకేనా? చక్కగా ఇలా మర్దన చేసేసుకొని పాయింట్లో చక్కగా మెంతులు పెట్టేసి స్టిక్కర్ వేసేసేయాలి. సో కొంచెం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, మీ ప్రాబ్లం తగ్గిపోతుంది. ఓకేనా? రైట్, అర్థమైందా? సో తల నరాలు, హ్యాండ్స్, లెగ్స్, ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. ఓకే, ఇది జనరల్గా ఒక హెడ్ ఏక్ తగ్గడానికి మిగతా కూడా చెప్పేశాను. కాళ్ళకి ఏం చేయాలి, ఎలా చేయాలి, చేతులకు ఎలా చేయాలో చెప్పాను. ఇప్పుడు ఇంకొక పాయింట్, ఈ మెడ నరాలకు సంబంధించి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు తల నరాలు చూసాం కదా, మెడ నరాలు ఎక్కడ ఉన్నాయి? అక్కడ మెడ నరాలు ఉన్నాయి, అక్కడ కనిపిస్తున్నాయా? ఎస్, ఈ గొంతు అనే భాగం ఉంది చూసిరా, అక్కడ ఉంటుంది అనమాట. కావున సో అక్కడ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. దానికంటే ఇంకొంచెం బెటర్ ఐడియా మీకు చెప్తాను. జనరల్గా బీపీ ఉన్నవాళ్ళు, ఏమున్నవాళ్ళు? బీపీ ఉన్నవాళ్ళు, మెడ నొప్పి, తలనొప్పి జనరల్గా ఈ C3, C1, C2, C3, C4లో మైక్రో సర్క్యులేషన్ బ్లాక్ అయితే ఆక్సిజన్ లెవెల్స్ పైకి వెళ్ళడం తగ్గిపోయి, రక్త ప్రసరణ పైకి వెళ్ళడం తగ్గిపోయి ఈ నొప్పి వస్తూ ఉంటుంది అనమాట. సో మనం ఏం చేయాలంటే వీటిని రిలీవ్ చేయాలి. సో వాటికి సంబంధించిన కనెక్టెడ్ పాయింట్స్ మనకి, నేను ఏమన్నాను, ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. మరి ఇది ఎక్కడుంది? మనం ఎక్కడ ట్రీట్మెంట్ చేయాలా? ఓకేనా? పర్ఫెక్టా? సో మీరు డాక్టర్లు అవుతున్నారు ఇప్పుడైతే, రైట్, వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? మనం చక్కగా ముందుగా మన దగ్గర ఉన్నటువంటి పెన్ను కానీ, పెన్సిల్ కానీ, ఓకే, ఇలాంటిది ఏదైనా తీసుకొని, లేదు ఎవరి దగ్గర ఇలాంటి కొన్ని ఆక్యుప్రెషర్ స్టిక్స్ కానీ ఏదైనా ఉన్నట్లయితే, సార్ ఏదైనా ఉన్నట్లయితే, సో మనం ఏం చేయాలంటే, అందరు పెన్నులు తీసుకోండి, పెన్సిల్ తీసుకోండి, పెన్సిల్ బాగా పనిచేస్తుంది. పెన్సిల్ ఉన్న వాళ్ళు తీసుకోండి, బాగా పనిచేస్తుంది. చక్కగా ఈ వెనక భాగంలో మసాజ్ చేయండి, సైడ్స్కి, వెనకాల, మళ్ళీ ఈ సైడ్కి మసాజ్ చేయండి. మంచిగా చేస్తున్నారా? ఒకసారి ఇవ్వండి, మీ చేయి ఇవ్వండి. ఇంకో ప్రెజర్ జరగాల మంచిగా. డూ యూ ఫీల్? ఎస్, నన్ను ట్రీట్మెంట్ వైద్యం ఎలా చేయాలో అలానే చేయాలి, అప్పుడే రిజల్ట్ వస్తుంది. ఓకేనా? లేదా నేను ఇలానే అంటే నో రిజల్ట్స్. ఓకే, నో పెయిన్ నో గెయిన్, వేర్ దేర్ ఇస్ ఎ పెయిన్ దేర్ ఇస్ ఎ గెయిన్. ఓకేనా? రైట్, తెలుసా అది? రైట్, సో ఇలా చక్కగా ఈ సైడ్ కూడా మళ్ళీ ఈ సైడ్స్కి మొత్తం ఇలా చక్కగా చేయండి. సో మీ పెన్ను, మీ పెన్సిలే మీ యొక్క ఆయుధం. ఓకేనా? చేయండి, ఆటోమేటిక్గా వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మీ యొక్క మెడనొప్పి తగ్గిపోతుంది. మెడనొప్పి తగ్గితే హెడ్ అవుతుంది. సో ఇంకా బాగా సివియర్గా ఉంది, అప్పుడు ఏం చేయాలి? నైట్ పూట పడుకునే ముందు చక్కగా ప్లాస్టర్ తీసుకోండి, మెంతులు తీసుకోండి, సో దే ఆర్ డాక్టర్స్ నౌ. యా, మీకు ఒక సర్టిఫికేటే లేటు, నీ చేపైకి లేవు. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ యొక్క బ్యాక్ సైడ్ చక్కగా మనం ఓకేనా, ఇలా చేసేసుకొని మంచిగా ఇలా ప్రెజర్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా మీ యొక్క మెడ నొప్పి తగ్గిపోతుంది. ఓకేనా? రైట్. సో వంటిల్లే వైద్యశాల, వెరీ గుడ్. ఇంకా ఇందులో కొన్ని టీ, అందరికి టీ అలవాటు కదా, టీ తాగిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? తాగిన వాళ్ళు మీరంతా వెరీ గుడ్. ఓకేనా? రైట్, రైట్, మీరంతా చాలా మంచి వాళ్ళు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే టీ తాగే వాళ్ళు, అలవాటు ఉన్న వాళ్ళు, ఓకేనా, వాళ్ళు చేయాల్సిన మంచి పని ఏంటంటే, మన ఇంట్లో మన కిచెన్లో మెంతులు ఉంటాయి, ధనియాలు ఉంటాయి, జీలకర్ర ఉంటుంది, వామ ఉంటుంది, గసగసాలు ఉంటాయి, దాల్చిన ఉంటుంది, యాలకులు ఉంటాయి, అవునా? సో మీరేం చేయాలంటే చక్కగా ఒకరోజు ధనియాలు తీసుకోండి, ఇన్ని ధనియాలు తీసుకోండి, ఒక లవంగాయ తీసుకోండి, ఒక యాలక్కాయ తీసుకోండి, ఒక సొంటి కానీ అల్లం ముక్క కానీ తీసుకొని చక్కగా గ్లాస్ వాటర్లో వేసేసి ఒక 5 నిమిషాలు మరిగించండి. మరిగించేసి దాన్ని వడగట్టుకొని టేస్ట్ కావాలంటే కొంచెం పటిక బెల్లం, వేడి ఉన్న వాళ్ళు పటిక బెల్లం, మిసిరి, నవ్వుబూత్ అంటాం కదా, అది కొంచెం వేసుకోండి. వేడి లేని వాళ్ళైతే బెల్లం వేసుకోండి. వేసుకొని సాల్ట్ అవసరం లేదు, బెల్లం వేసుకోండి. వేసుకొని చక్కగా టేస్టీగా తాగండి. ఓకేనా? హనీ వేసుకోకూడదు, ఎందుకంటే వేడి ఆహారంలో నీటిలో హనీ వాడకూడదు.
ఓకేనా. చల్లటి పదార్థంలోనే హనీ తీసుకోవాలి. ఓకే రైట్. సో మీరు ఈ విధంగా మార్నింగ్ ఈవినింగ్ ఒక 3 days ఫస్ట్ ఈ యొక్క ధనియాలు తాగండి, ఒక 3 days జీలకర్ర తాగండి, ఓకే, ఒక 3 days దాల్చిని తాగండి. ఈ విధంగా మీరు టీ రీప్లేస్మెంట్ ఇలా చేసుకుంటే మీ బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ విపరీతంగా పెరుగుతాయి, ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది, యాంటీబయాటిక్స్ పెరుగుతాయి, రేడియేషన్ ఎఫెక్ట్ బాడీలో ఉన్నదంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఓకే, ఇంకా ఆల్ టైప్స్ ఆఫ్ నొప్పులు, ఏ రకమైన నొప్పి అయినా అది బయటకు వచ్చేస్తుంది. సో కాబట్టి ఈ విధంగా మీరు ఈ యొక్క టీ రీప్లేస్మెంట్లో ఈ విధంగా చేయడానికి పనిచేయండి. ఇంకా మీకు ఇందాక కొన్ని కషాయాలు అని చెప్పాను, అందులో ముఖ్యంగా ఈ యొక్క జామాకుల కషాయం, మామిడాకుల కషాయం, మేడి ఆకుల కషాయం, తర్వాత మనకి ఇంకేం చెప్పుకోవచ్చు, బిల్వ పత్రాలు, ఓకేనా, తులసి, ఓకే, ఇంకా రణపాల, ఓకే, చాలా చాలా ఉన్నాయి మనకి అందుబాటులో ఉన్నటువంటి మొక్కలు. వాటి కొత్తిమీర, మెంతుకూర, పుదీనా ఇలాంటివి కూడా మనం తీసుకొని ఒక్కొక్క లీవ్ ఇంగ్రీడియంట్ తీసుకోవాలి. ఎప్పుడు తీసుకున్నా కూడా తీసుకొని చక్కగా టీ చేసుకొని తాగినట్లయితే అన్ని రకాల, అంటే మీరు ఎప్పుడు ఫెయిర్గా, హెల్దీగా, చియర్ఫుల్గా ఉండాలి అంటే ఇలాంటివి తీసుకోవాలా. ఏం తీసుకోవాలా? కషాయాలు తీసుకోవాలి. అప్పుడు మీరు ఎప్పుడు ఎవర్ గ్రీన్ చియర్స్గా ఉంటారు. ఓకేనా, రైట్. ఓకే, సో ఇప్పుడు మన పాఠంలో హ్యాండ్లో ఉన్నటువంటి అన్ని పాయింట్స్ మీకు చెప్పాను. తర్వాత ఒక ఇంకెంత టైం సార్ ఈ క్లాస్కి నాకు? మీరు చెప్తే దాన్ని బట్టి నేను మళ్ళీ కుదించుకుంటాను దాన్ని అట్లాగా. వాట్స్ ద టైం నా? ఓకే, 12 వరకు చెప్పంటారు. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు బీపీ తగ్గించుకునే పాయింట్ తెలుసుకున్నారుగా. ఎక్కడ ఉంది బీపీ పాయింట్? ఇక్కడ ఉంది. అయితే నేను మీకు ఒక మంచి పాయింట్ చెప్తాను ఇప్పుడు, చాలా వెరీ ఇంపార్టెంట్. నిజంగా మీరు మీ ఫ్యామిలీస్కి, ఈ సమాజానికి డాక్టర్స్గా పిలువబడాలని ఒక మంచి ఒకే ఒక లాజిక్ పాయింట్ చెప్తాను. ఆ లాజిక్ పాయింట్ తోటి మీరు బ్రతికినంత కాలం ఆరోగ్యంగా ఉండొచ్చు. మీకు ఎంత జీవితకాలం కావాలో ఇప్పుడే రాసి పెట్టుకోండి మీ డైరీలో. మీకు ఎంత కావాలంటే అంత రాసి పెట్టుకోండి. ఓకేనా, రైట్. సో ముందుగా ఎవరికైనా మన ఇళ్లలో కానీ, మన సమాజంలో కానీ, రోడ్డు మీద పోతున్నప్పుడు కానీ, మనం వర్క్ చేసే ప్లేస్లలో కానీ ఎమర్జెన్సీ వచ్చింది, ఆల్ ఆఫ్ సడన్ ఏమొచ్చింది? ఎమర్జెన్సీ వచ్చింది. ఆయన కళ్ళు తిరిగి కింద పడిపోయాడు, యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోయాడు, ఏదో సంథింగ్ హ్యాపెన్. ఈ సంథింగ్ హ్యాపెన్ జరిగినప్పుడు కామన్గా మనకు వచ్చేటటువంటి ఆలోచన ఏంటి? వాటర్ తాగించడం, ఇంకా సిపిఆర్ చేస్తాం, ఇంకా అసలు మనకి ఏం తెలియదు, ఏం చేస్తాం? 108కి ఫోన్ చేస్తాం. ఎవరికి చేస్తాం? 108. లేదా మన దగ్గర వెహికల్ ఉంటే తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తాం. అవునా, రైట్. సో సిపిఆర్ తెలిసిన వాళ్ళు సిపిఆర్ చేస్తారు, నీళ్ళు తాపించాలనుకున్న వాళ్ళు నీళ్ళు తాపిస్తారు. ఇంకేం చేయగలుగుతాం? ఐడియా ఉంటే ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. ఓకేనా, రైట్. నేను చెప్తున్నాను ఇప్పుడు ఒకే ఒక పాయింట్ తోటి ఆ వ్యక్తిని మనం అంబులెన్స్కి రింగ్ పోయే లోపు లేపి కూర్చోబెట్టచ్చు. అంబులెన్స్కి రింగ్ పోవడానికి కనీసం ఒక 1 minute పట్టిద్దా? వెంటనే ఎత్తుకుంటారు వాళ్ళు. సో కనీసం ఒక 60 seconds టైం పడుతుంది. 60 secondsలో మీరు ఆ వ్యక్తిని లేపి కూర్చోబెట్టచ్చు. కోమాలకు పోయిన వాళ్ళని కూడా బయటికి తీసుకురావచ్చు. ఎక్కడ పోయిన వాళ్ళని అంటే ఈ మైండ్ దాటి బయట పోయిన కూడా మళ్ళీ లోపలికి గుందుకు రావచ్చు. ఓకేనా, ఆర్ యు రెడీ టు లర్న్? ఎస్, రైట్. ఓకే, ఇప్పుడు మన అరచేతుల్లో కొన్ని పాయింట్స్ చూపించాను మీకు. ఓకే, నిద్ర రావడానికి, నిద్ర పోవడానికి రెండింటికి చెప్తాను. ఓకేనా, రైట్. ఓకే, సో ఆ లాజిక్ పాయింట్లో ఇప్పుడు ఉన్నాను నేను. ఓకే, రైట్. సో ఇప్పుడు మన చూపుడు వేలు, బొటని వేలు, ఓకే, ఈ రెండింటికి మధ్యలో మీకు ఇక్కడ ఒక గుంట బాగా ఉంది. ఉందా అందరికి? ఎవరికైనా లేదా? ఉందిగా, రైట్. ఓకే, ఇప్పుడు మీ థంబ్ ఫింగర్ తీసుకొని చక్కగా ఈ గుంట భాగంలో ఎడ్జ్ పాయింట్ తీసుకోండి. ఎడ్జ్ పాయింట్, చివరి పాయింట్, మరీ మధ్యలో కాకుండా ఎడ్జ్ పాయింట్ తీసుకోండి. ఓకేనా, థంబ్ ఫింగర్ తోటి చక్కగా అక్కడ గట్టిగా ప్రెస్ చేసి వదిలిపెట్టండి. నొప్పి అవుతుందా? నొప్పి లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చక్కగా ప్రెస్ చేయండి. కమాన్, ప్రెస్ ఇట్.
ఇలా కాదు, ఇలా ప్రెస్ చేస్తే కాదు. ప్లీజ్ టచ్ యువర్ హ్యాండ్, క్యాచ్ యువర్ హ్యాండ్. మీ చేతులు ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకొని చేయండి, లేదా ఇలా పట్టుకొని చేయండి. మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా, ఇలా కానీ ఇలా కానీ పట్టుకొని చేస్తే ప్రాపర్గా చేసిన వాళ్ళం అవుతాం. ఒకసారి ఇవ్వండి మీ చెయ్యి. ఈ భాగం, ఈ హ్యాండ్లో ఈ చివర ఉందా? రైట్, వెరీ గుడ్. వస్తుందా? రావట్లేదా? రైట్, వస్తుంది. వెరీ గుడ్. సో ఈ భాగంలో కరెక్ట్గా ఒక 30 to 40 టైమ్స్ మీరు ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. ద పర్సన్ విల్ గెట్ అప్ అండ్ సే వాట్ హ్యాపెన్ టు మీ. ఏమిటంటే అంటాడు, నాకేమైందని అడుగుతాడు మళ్ళీ లేచి కూర్చొని. ఓకేనా? రైట్. మూర్ఛ రోగం వచ్చిన వాళ్ళు ఉంటారు, సడన్గా పడిపోతారు. ఈ ప్రెజర్ పాయింట్ చేయండి, వెంటనే లేచి కూర్చుంటారు. మూర్ఛ వచ్చిన వాళ్ళకి ఏం చేస్తారు కామన్గా? అవునా? బైపీసీ వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, ఎందుకు పెట్టాలి తలాలు చెప్పండి? అసలు వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ ద ఫిట్స్ అండ్ ద ఐరన్? ఏంటి అసలు రిలేషన్ ఏంటి? అసలు ఎందుకు పెట్టాలి ఐరన్? వైబ్రేషన్ వస్తుందా? అందులో కరెంట్ ఉంటుందా? వాస్తవానికి అంటే యాజ్ పర్ మై నాలెడ్జ్ దెర్ ఇస్ నో రిలేషన్. నువ్వు పెట్టినా పెట్టకపోయినా 3-4 నిమిషాల తర్వాత ఆయన లేచి కూర్చుంటాడు. అసలు ఎందుకు వస్తుంది ఫిట్స్? ఇది తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే, ఇక్కడ మన బ్రెయిన్లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. బ్రెయిన్ నుంచి వచ్చేటటువంటి న్యూరాన్స్ సిగ్నల్స్ ఆపేస్తాయి. ఏం ఆపేస్తాయి? సిగ్నల్స్. మన ఫీజు తీసేస్తే కరెంట్ ఎట్లా పోతుందో అట్లా సిగ్నల్స్ ఆగిపోతాయి అనమాట. మళ్ళా సిగ్నల్స్ అందే వరకు ఆ శరీరం మూర్చపోయి ఉంటుంది. ఇప్పుడు ప్లగ్ తీసామనుకోండి, లైట్లను ఆఫ్ అవుతుంది, మళ్ళీ ప్లగ్ పెడితే సేమ్ లైక్ ఈ బ్రెయిన్కి కూడా రిలేటెడ్ న్యూరాన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆక్సిజన్ లెవెల్స్ లో అయిపోయి వాటి యొక్క కనెక్షన్స్ అన్ని కూడా లో అయిపోయి అది డీయాక్టివేట్ అవుతుంది. దాన్ని యాక్టివేట్ చేయాలంటే ఈ పాయింట్ అనమాట. ఇది ఇలా ప్రెస్ చేయగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సిగ్నల్స్ వెళ్ళిపోయి అరే బాబు లేచి పని చేయరా అని చెప్పేసి మనం ఈ బ్రెయిన్ మనం లేపుతున్నాం అనమాట. ఇక్కడ ప్రెస్ చేయడం ఎవరు లేపుతున్నారు? మన బ్రెయిన్ లేచి పని చేయడం మొదలు పెడుతుంది. అందుకనే 108 కాల్ వాళ్ళు ఎత్తే లోపే ఇక్కడ ఈ వ్యక్తి లేచి కూర్చుంటాడు. ఇన్ ఎనీ ఎమర్జెన్సీ, ఎలాంటి ఎమర్జెన్సీలో అయినా కూడా మీకు చక్కగా తలనొప్పి లేస్తుంది. ఇందాక ఒక పాయింట్ చెప్పానుగా, ఆ పాయింట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ పాయింట్ చేయండి, ఆటోమేటిక్గా మీ తలనొప్పి తగ్గిపోతుంది. మీ బాడీలో ఏ నొప్పులున్నా మీరు ఈ పాయింట్స్ చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్కి ఏ పాయింట్ చేయాలో ఈ యొక్క పాయింట్ చేయాలి. అసలు ఇది పాయింట్ ఏంటిదో తెలుసుకోవాలి మళ్ళీ. ఓకే, దీన్ని లార్జ్ ఇంటెస్టైన్ నెంబర్ 4 అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? లార్జ్ ఇంటెస్టైన్ అంటే ఏంటిది? బైపీసీ వాళ్ళు చెప్పండి. లార్జ్ ఇంటెస్టైన్ అంటే ఏంటిది? ఏడుంటాయి పెద్ద ప్రేగులు? స్టమక్లో ఉంటాయి. మరి ఈడికి ఆడికి ఏం కనెక్షన్ ఉందా? రైట్, వెరీ గుడ్. ఓకే, సో ఇక్కడ మనం గమనించినట్లయితే మన అబ్డామినల్లో లార్జ్ ఇంటెస్టైన్ ఉంటుంది. దాని నుంచి నేరుగా మన స్పైన్ కనెక్ట్ అయ్యే నరాలు. మీరు గూగుల్లో కొట్టండి లార్జ్ ఇంటెస్టైన్ స్పైన్ కనెక్షన్ కొడితే వస్తుంది. అన్ని నరాలు లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద ప్రేగుల నుంచే ఈ స్పైన్ కనెక్ట్ అయ్యి సమాచార కేంద్రాలన్నిటికీ సమాచారం పంపిస్తుంటారు అనమాట. అందుకని ఇది ఒక 108 ఎమర్జెన్సీ పాయింట్. అవునా? ఒకసారి క్లాస్ కొట్టండి మన డాక్టర్లందరికీ. రైట్, ఇప్పుడు మనం క్లాప్స్ కొడుతున్నప్పుడు ఏమైతుంది? ఎవరు ప్రెస్ అవుతున్నారు? ఆర్గాన్స్. ఎవరు ప్రెస్ అవుతున్నారు? నిద్రపోతున్న వాళ్ళని అరే లేరా అని కొట్టినట్టు పని చేయకుండా ఉన్నట్టు వాటిని లేపి పని చేపిస్తున్నాం మనం క్లాప్స్ కొట్టడం తోటి. మళ్ళీ కొట్టండి ఒకసారి. వెరీ గుడ్. సో క్లాప్స్ కొట్టడం వల్ల మీ ఆయుష్ పెరుగుతుంటది. ఎనీ లైక్ నో ప్రాబ్లం. వీలైనంత కొద్దీ ఇలా కొట్టే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఎందుకంటే ఈ ఆర్గాన్స్ అన్ని యాక్టివేట్ కావాలి కదా, ఇవన్నీ ప్రెషర్ కావాలి కదా. సో వీలైనంత కొద్దీ ఇలాగే ప్రెషర్ చేయండి. ఓకేనా? జనరల్గా కొంతమంది వాళ్ళకున్న పర్సనల్తో అలా చేస్తారు కానీ బట్ ద యాక్చువల్ నీడ్స్ లైక్ దిస్. అది మీరు ఒక రిథంలో కొట్టినా నార్మల్గా కొట్టినా ఈ విధంగానే కొట్టండి. ఒకప్పుడు ఈవెన్ సనాతన ధర్మంలో అది ఎక్కువగా చర్చిలలో కానీ గుళ్ళల్లో కానీ ఎక్కువగా ఉన్నటువంటి సిద్ధాంతం ఏంటంటే భజనలు, తర్వాత ప్రార్థనా మందిరాల్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీని యొక్క సిద్ధాంతమే అసలు ఈ యొక్క వాక్య ప్రెజర్ సిద్ధాంతం. వీరి జనాలు చెప్తే వినర్రా అని చెప్పేసి దాన్ని ఒక మతం చేసేసి ఓకే అరే బాబు ఇట్లనైనా బాగుపడండి, ఇట్లనైనా ఆరోగ్యంగా ఉండండి అని చెప్పేసి మన దాంట్లో భజనలు పెట్టారు. కానీ భజనలు పోతా మంచిగా వేరే వాళ్ళు కొడుతుంటే మనం చూస్తుంటాం.
కానీ అట్లాగా చేసేది మంచిగా ఆ సిద్ధాంతం అదే. అప్పట్లో మర్రి చెట్టు చుట్టూ వేప చెట్టు చుట్టూ తిరగమని చెప్పారు. ఎందుకు అని అంటే వాస్తవానికి వేప చెట్టు చుట్టూ తిరగడం అదొక వైబ్రేషన్ అనుకోండి, అది డిఫరెంట్ సబ్జెక్టు. బట్ అక్కడ ఉన్న వాస్తవం ఏంటంటే అక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు రాళ్ళు రప్పలు కంప వెనకట అవన్నీ ఉండేవి. ఇప్పుడంతా ఈ పాలిష్ బండ్లు వేశారు ఇప్పుడు, కానీ వెనకట అవన్నీ అవే. అక్కడ రాయి గుచ్చుకుంటే ప్రెషర్ అయ్యేది, ముళ్ళు గుచ్చుకుంటే పంచర్ అయ్యేది. సో ఆటోమేటిక్గా వాళ్ళ కోరికలు అంటే బాడీలో ఏదైతే చేంజెస్ రావాలో ఆ చేంజెస్ వాస్తవానికి వచ్చే ఆ విధంగా అనమాట. ఓకే, సో కాబట్టి అదంతా కూడా ఏం చేస్తారంటే మన పెద్దలు పూర్వులు 5,000 6,000 సంవత్సరాల వైద్య విధానం ఏం చేసిందనంటే దాన్ని నెమ్మదిగా ఒక రిలీజియస్ ఫామ్ లో తీసుకొచ్చింది. ఎందుకు, ఒక సిద్ధాంతంలోనైనా కనీసం జనాలు మర్చిపోరు, గుర్తుంటారన్న ఉద్దేశంతో తీసుకొచ్చారు. కానీ మన వాళ్ళు అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎక్కువ శాతం దాన్ని పక్కన పెట్టే ప్రయత్నం, అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు అలా చేయొద్దు. ఓకేనా, సో రెగ్యులర్ గా రోజు లాగానే క్లాప్స్ కొట్టండి, మీ పిల్లలతోనే క్లాప్స్ కొట్టియండి. ఓకేనా, సో చక్కగా మీ బాడీలో ఉన్న అన్ని అవయవాలు యాక్టివేట్ అవుతాయి. ఓకేనా, రైట్. సో ఈ ఎమర్జెన్సీ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎవరిని చూసినా ఎక్కడ చూసినా ఏ స్థితిలో చూసినా డల్ గా ఉన్నారు, చేత కావట్లేదు, ప్రెస్ చేయండి, యాక్టివ్ అయిపోతారు. ఏమంటే నిద్ర రావట్లేదు, ప్రెస్ చేయండి. నిద్ర వస్తుంది, ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా మీరు నిద్రపోతుంది. ఎందుకు, ప్రెషర్ అయింది కదా. ప్రెషర్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ నొప్పికి నిద్రపోతుంది. కానీ నిద్ర రావడం కోసం ప్రెస్ చేస్తే మంచి నిద్ర వస్తుంది. ఓకే, నిద్రపోవడానికి వెళ్ళినప్పుడు స్టమక్ ఏదైనా డిస్టర్బెన్స్ అయ్యి నిద్ర సరిగా రావట్లేదు, చక్కగా ఒక 2 నుంచి 5 నిమిషాలు నెమ్మదిగా ప్రెస్ చేయండి, చక్కటి నిద్ర వచ్చేస్తుంది మీకు. ఓకేనా, సో ఈ విధంగా అన్ని ఎమర్జెన్సీ పాయింట్స్లలో ఈ యొక్క ఎమర్జెన్సీ పాయింట్ వాడండి. దాదాపుగా నేషనల్ హైవేలో ఇప్పటి వరకు ఒక 1000 మందిని కాపాడామండి మేము. ఒక 1000 మందిని కాపాడాను నేను. అందులో కోమాలోకి వెళ్ళిన వాళ్ళని కాపాడాను. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఐ ట్రావెల్ ఆల్ ఓవర్ ఇండియా, డిఫరెంట్ ప్లేసెస్. సో నేను ఎక్కడ చూసినా మీలాంటి వాళ్ళు ఎక్కడ కనిపించినా నాకు. రీసెంట్గా నేను సంగారెడ్డి వెళ్ళొస్తుంటే కూడా ఒక యాక్సిడెంట్ నా కళ్ళ ముందు అయిపోయి ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్ళిపోయారు. నాకు ఆయనకి జస్ట్ ఒక 6 నిమిషాల వ్యవధిలో నేను అక్కడ ఉన్నాను. వెంటనే ట్రీట్మెంట్ చేశాము, ఆయన కోమాలోంచి బయటికి తీసుకొచ్చాము. సో అట్లాగా, సో అలా మనం చేయగలగాలన్నమాట. సో ఈ ట్రీట్మెంట్ ఇంకొక పాయింట్ చెప్తాను, కోమా ప్లస్ మూర్ఛ, ఈ 2 రోగాల్లో ఇంకొక ఈజీ పాయింట్ ఒకటి చెప్తాను. ఇప్పుడు మీకు చెప్పిన ఈ యొక్క పాయింట్తో పాటుగా ఇంకొక పాయింట్, మన యొక్క నోస్, ముక్కు ప్లస్ అప్పర్ లిప్ ఉందా, దీని మధ్యలో ఒక కనెక్టింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ సెన్సిటివ్ పాయింట్ ఉంటుంది, కనెక్టింగ్ పాయింట్ ఇది. ఈ పాయింట్లో మనం జస్ట్ ఇలా గోరు లేకపోతే మంచిది. ఓకేనా, జస్ట్ ఇలా గట్టిగా ఒత్తి తీయాలంతే. జస్ట్ ప్రెస్, టైట్గా ప్రెస్ చేసి అలా ఒక 5-6 సార్లు ప్రెస్ చేసి వదిలిపెడితే చాలు, ఆటోమేటిక్గా ఆ యొక్క అనీజీ నుంచి ఈజీలోకి వచ్చేస్తాం. ఎమర్జెన్సీలో ఎవరెవరికి, మూర్ఛ రోగం ఉన్న వాళ్ళకి, కోమాలోకి వెళ్ళిన వాళ్ళకి, ఈ 2 వ్యక్తులకి జస్ట్ ఇలా ఒకసారి అందరూ ప్రెస్ చేసుకోండి, లేదా పక్కన వాళ్ళకి ప్రెస్ చేయండి. కోమాలోకి అయితే పోరు. ఓకేనా, చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, యాక్టివ్గా ఉంటారు అట్లా. ఓకేనా, రైట్. సో ఆల్మోస్ట్ మీకు అంటే హెడ్ ఏక్, మోకాలు నొప్పులు, నడువు నొప్పులు, వీటికి సంబంధించిన అన్ని పాయింట్స్ కొంతవరకు కవర్ చేయగలిగాము. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నం ఎలా తినాలి, వాటర్ ఎలా తాగాలి, ఓకే, ఇవన్నీ చెప్పగలిగాను. నెక్స్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఓకే, వీలైనంత వరకు ఎవ్రీడే 10 minutes, ఎవ్రీడే ఒక 10 minutes ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి. అందులో ఫిజికల్ ఎక్సర్సైజ్లో కామన్గా వాస్తవానికి ఈరోజు స్విచ్లు వచ్చినాయి, కానీ ఆడవాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ 100% ఉండేది. ఈరోజు ఏమొచ్చేసి మొత్తం స్విచ్. బట్టలు ఉతకాలంటే ఓకేనా, వాషింగ్ చేయాలంటే ఓకేనా, మోటార్ నీళ్లు మోయాలంటే, అవునా కదా. సో కాబట్టి అన్ని స్విచ్లు వచ్చేసినాయి కాబట్టి బాడీలో మళ్ళా స్విచ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఓకే, రైట్. ఇవి కూడా వాస్తవానికి మన బాడీలో ఉన్న కనెక్టెడ్ స్విచ్ పాయింట్స్. ఇవి కూడా వీటిని జాగ్రత్తగా చూసుకోండి, కట్ చేయొద్దు వీటిని, తర్వాత వీటిని ఎక్కువగా ప్రెస్ చేయొద్దు. 10 సార్లు దీన్ని ప్రెస్ చేసిన వానికి ఏమవుతుంది, ఇవి కూడా అంతే. ఓకేనా, సో ఇది ఏ విధంగా చేయాలో అలా చేసుకోండి చక్కగా, నో ప్రాబ్లం. ఈ స్విచెస్ చాలా అద్భుతంగా యాక్టివ్గా పనిచేస్తాయి. ఓకేనా, రైట్. ఇంకా ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్, మార్నింగ్ ఒక 10 minutes, ఈవినింగ్ ఒక 10 minutes కంపల్సరీ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏంటి సార్, ఉరకాలనా సార్? ఏం లేదు, జస్ట్ మీ ఇంట్లో మీరు చేసే పనులలోనే చాలా చురుకుగా, ఉత్సాహంగా, చేతులతోటి, మెడలతోటి,
చేస్తే ఆటోమేటిక్గా మీ యొక్క ఫిజికల్గా కూడా అది బాగా ఉంటుంది. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వాటర్ తాగండి, అంటే ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు వాటర్ తాగండి, వీలైతే కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగండి. ఎందుకు? చెమటలు వస్తాయి కాబట్టి. గోరువెచ్చని నీళ్ళు ఎక్కువగా తాగినప్పుడు బాడీ డీటాక్స్ చేసుకుంటుంది, ఆ చెమట రూపంలో అదంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సో కాబట్టి వాటర్ తాగడం నేర్చుకోండి ఈ పనులు చేసుకునేటప్పుడు. మేడం బ్యాక్ పెయిన్ ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఇక్కడ ఆల్రెడీ హెడ్ నుంచి నెక్ వరకు మీకు తీసుకొచ్చాను, అవునా? రైట్. ఇప్పుడు నెక్ నుంచి బ్యాక్, నడుము మెడ భాగం నుంచి కింద నడుము భాగం వరకు, అంటే మీ భాషలో చెప్తున్నాను, మళ్ళా వేరే క్లాసులో దీని గురించి చెప్పుకుందాం. మీ అర్థం కావడం కోసం చెప్తున్నాను. చక్కగా మీ యొక్క పెన్సిల్ కానీ పెన్ను కానీ తీసుకోండి, మీ పెన్సిల్ కానీ పెన్ను కానీ తీసుకోండి. చక్కగా మీ యొక్క నడుము భాగము మెడ నుంచి కింది వరకు, ఇక్కడ వరకు, ఇది మన నడుము భాగం. ఓకేనా? అందరికి అర్థమైందమ్మా? నడుము భాగం ఇది అనమాట. ఓకేనా? ఈ భాగంలో చక్కగా మీ పెన్ను కానీ పెన్సిల్ కానీ తీసుకొని మంచిగా మర్దన చేయండి. అయితే మీరు నెక్ కూడా C3 C4 కూడా కారణమే కాబట్టి ఏం చేయాలి, మళ్ళీ ఈ పై భాగం వరకు కూడా చేసుకుంటే మంచిది. చేసుకోకపోయినా నన్ను నొప్పి తగ్గిద్ది, బట్ చేసుకుంటే మంచిది. సో చక్కగా మసాజ్ చేయండి. ఎస్, చేస్తున్నారా? రైట్, వెరీ గుడ్. ఇలా చేయండి. ఈ సిద్ధాంతాన్ని మీ పిల్లలకు కూడా నేర్పియండి. ఇప్పటి నుంచే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా నొప్పులు అనే కంప్లైంట్ ఇవ్వరు మనకి. ఓకేనా? రైట్. ఈ విధంగా బోత్ హ్యాండ్స్, రెండు చేతులకు చేయాలి. వన్ సైడ్ నొప్పి అట్లే ఉండదు, నడువు నొప్పి మధ్యలో ఉంటుంది కాబట్టి రెండు వైపులా చేయాలి. ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ ఎమర్జెన్సీ పాయింట్ కూడా చేస్తే తొందరగా తగ్గుతుంది. ఎమర్జెన్సీ పాయింట్ ఎక్కడుంది? ఇక్కడ. ఓకేనా? కంపల్సరీ ప్రతి కనెక్టింగ్ పాయింట్కి ఈ పాయింట్ని కనెక్ట్ చేయండి. ఆటోమేటిక్గా తొందరగా రిలీఫ్ రావడానికి అవకాశం ఉంది. ఓకేనా? సో ఇంకేం చేయొచ్చు, ఇక్కడ మనం మెంతులు పెట్టి స్టిక్కర్ వేసేయాలి, పెసలు పెట్టి స్టిక్కర్ వేసేయాలి, ఆవాలు పెట్టి స్టిక్కర్ వేసేయాలి, సరిపోతుంది. ఆటోమేటిక్గా దాన్ని ప్రెస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా రిలాక్స్ అయిపోతుంది. ఓకేనా? రైట్. ఇంకా నేను మీకు చెప్పాలనుకున్న వాటిలో వ్యాయామం చెప్పాను, వాటర్ థెరపీ చెప్పాను, ఆహారం ఎలా తినాలో చెప్పాను. ఓకేనా? తర్వాత ఈ యొక్క పాయింట్స్ ఎలా చేసుకోవాలి, మన ఇంట్లో ఉన్న గింజలు ఎలా వాడుకోవాలో కూడా మీకు ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ చెప్పేశాను. ఓకే, రైట్. ఇంకా ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు అందరూ కూడాను ఇప్పుడు చెప్పిన అంశాలని ప్రతిరోజు కాంటెంప్లేషన్, అంటే కొంచెం ఒక మెడిటేషన్ లాగా మీరు పాటించినట్లయితే ఇవన్నీ కూడా చాలా చక్కగా మీకు ఉపయోగపడతాయి. వీటన్నిటిని ప్రాక్టికల్గా యూటిలైజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. న్యాచురల్ పద్ధతిలో ఎప్పుడు కూడా మనం మన దేహాన్ని మందులు లేనటువంటి జీవితం మనం జీవించాలి. ఓకేనా? సో అందుకనే మా హాస్పిటల్లో ఒక క్యాప్షన్ ఉంటుంది, అందులోకి రాగానే ఓకే, డ్రగ్ ఫ్రీ వరల్డ్. ఓకే, మెడిసిన్ లేనటువంటి ప్రపంచాన్ని మనం సృష్టించాలా, అప్పుడే మనం అందరం కూడాను ఆరోగ్యంగా ఉంటాము. ఓకేనా? సో కాబట్టి మరి నాకు ఈ యొక్క ఆర్సిటీ ద్వారా మన డైరెక్టర్ గారు ఇంత అవకాశం ఇచ్చినందుకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆరోగ్య అభిలాషులందరికీ కృతజ్ఞతలు. ఈ యొక్క కార్యక్రమం మీరు సక్రమంగా విన్నారని అనుకుంటున్నాము. చక్కగా వీటిని పాటించి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మన కుటుంబ సభ్యులందరికీ షేర్ చేయమని కోరుకుంటున్నాను. విష్ ఆల్ ది బెస్ట్, ఆల్ సక్సెస్, హ్యావ్ ఎ గ్రేట్ అండ్ వండర్ఫుల్ టైమ్. విష్ యూ గుడ్ హెల్త్. Contact for more details.